ఈ రాష్ట్రంలో పండే సన్నాలు 10%, దొడ్డు రకం 90%. అంటే 90% రైతులకేమో పంగనామాలు పెట్టిండ్రు, 10% రైతులకు మాత్రమే ఇస్తామంటున్నారు. అయితే ఆ 10% కూడా ఏంది, ఆ రైతులు ఇంటి మందం తిండి గింజలు తీసుకుంటారు, ఆ 10% మార్కెట్లు అమ్మరు. చాలా వరకు రైతులు తమ ఇంటి కోసం, తమ ఆహారం కోసం వేసుకునేటువంటిది. అంటే ఒక రకంగా వడ్లకు బోనస్ కూడా ఈ ప్రభుత్వం ఎగబెట్టింది. వడ్లకు బోనస్ విషయంలో రైతులకు దగా, రైతు రుణమాఫీ విషయంలో ఇవాళ లక్షల మంది రైతులను వివిధ నిబంధనల పేరు మీద ఇవాళ దగా చేస్తున్నారు, కోతలు పెడుతున్నది ఈ ప్రభుత్వం. ఇవాళ మనం అప్పుడప్పుడు కొన్ని హైదరాబాద్ లో సిటీలో హ్యాబిట్స్ కు అటు పోతుంటే 1+1 అంటారు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. 1+2, ఒకటి కొంటే 2 ఫ్రీ అంటారు. అయితే దాంట్లో కింద ఏముంటది అంటే చిన్న ఒక స్టార్ పెట్టి కండిషన్ సప్లై అని ఉంటది, చూస్తాం కదా. కండిషన్ సప్లై అని మాత్రం చిన్నగా ఉంటది, ఎక్కడో అది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు కూడా గట్లే ఉంది. అప్పుడేమో 2 లక్షల మాఫీ, ఉరుకుండ్రి తెచ్చుకోండి అని గొంతు పెద్దగా చేసుకొని చెప్పారు. ఇప్పుడు మాత్రం కండిషన్ సప్లై అని మెల్లగా 6 పేజీల నిబంధనలను ఈ రోజు మళ్ళీ కండిషన్స్ అన్ని ముంగట పెడుతున్నారు. ఇది ఏదో ఆ వ్యాపారంలో చేసినట్టుగా ఇలా రైతుల పట్ల ఈ ప్రభుత్వ వ్యవహార తీరు గట్ల కనపడతా ఉంది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఆ రోజు రేషన్ కార్డు పెట్టలే. మొదటి విడతలో 35,31,000 మంది రైతులకు 16,144 కోట్లు మాఫీ చేశాం. రెండవ విడతలో 22,98,000 మంది రైతులకు 13,000 కోట్లు మాఫీ చేశాం. 2 విడతలు కలిపి 29,144 కోట్లు మేము రైతు రుణమాఫీ కింద రాష్ట్రంలో రైతులకు చెల్లించాం. కానీ మీరేమన్నారు, మేము తక్కువ చేసినామని, రెండవ విడతలో పూర్తిగా ఇవ్వలేదని, మేము 2 లక్షలు ఏకకాలంలో చేస్తామని, నిబంధనలు లేవని, ప్రతి రైతుకు మేలు చేస్తామని. ఇవాళ మీరు పీఎం కిసాన్ నిబంధనలు, రేషన్ కార్డు నిబంధనలు, కుటుంబం యొక్క నిబంధనలు, రీషెడ్యూల్ పేరు మీద నిబంధనలు, ఆధార్ కార్డు పేరు మీద నిబంధనలు, స్వల్పకాలిక పట్టణాల పేరు మీద నిబంధనలు, ఇన్ని నిబంధనలు పెట్టి ఇలా రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. సో ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, ఈ నిబంధనలు సరళించండి, వీటిని వెంటనే రద్దు చేయండి. మీరు కేవలం రైతుకు పాస్బుక్ ఉందా లేదా, బ్యాంకుల క్రాప్ లోన్ తెచ్చుకున్నా లేదా, పాస్బుక్ ను ఆధారంగా చేసుకొని క్రాప్ లోన్ తెచ్చుకున్న రైతులందరికీ ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయాలని, డిసెంబర్ 9, 2023కు తేదీ తర్వాత అయ్యే వడ్డీని కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ కండిషన్స్ వచ్చిన తర్వాత తప్పకుండా దాని మీద కూడా మాట్లాడతాం. వాళ్ళు ఇప్పుడు రైతు భరోసా ఏం చేస్తారు ఏంది, ఇంకా ఇప్పటికేదో మీటింగ్లు పెడుతున్నామని చెప్పారు. వాటి